రాష్ట్ర మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య వివాదం పీక్ స్టేజ్కి చేరింది. వ్యక్తిగత విమర్శలు, కామెంట్స్ ఇష్యూ లీగల్ నోటీసుల వరకు వెళ్ళింది. బీఆర్ఎస్ తనపై చేస్తున్న ట్రోల్స్ను తీవ్రంగా ఖండించారు మంత్రి కొండా సురేఖ. ప్రభుత్వం తప్పు చేస్తే విధానపరంగా విమర్శించాలే తప్ప వ్యక్తిత్వాలు దెబ్బతీయొద్దన్నారు. దొంగ ఏడుపు అంటూ కేటీఆర్ చేసిన కామెంట్లపై తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యారు మంత్రి. కేటీఆర్కు కుటుంబ సభ్యులు లేరా అని ప్రశ్నించారు. అసభ్యకరంగా పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ సోషల్ మీడియా సభ్యులపై ఇప్పటికే కేసులు పెట్టామన్నారు సురేఖ. మంత్రి కొండా సురేఖ ఊహించుకొని ఏడుపులు పెడబొబ్బులు పెడితే తమకేం సంబంధమని మీడియా చిట్చాట్లు చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశానని ఆరోపించడంపై ఫైర్ అయ్యారు. వాళ్లకు జీవితాలు ఉండవా, మా ఇంట్లో ఆడవాళ్లు ఉంటారు కదా అని ప్రశ్నించారు కేటీఆర్. ఇలాంటి మాటలకు తాము బాధపడమా అంటూ సురేఖకు కౌంటర్ ఇచ్చారు. నాగ చైతన్య విడాకులకు కేటీఆరే కారణమంటూ మంత్రి చేసిన కామెంట్స్పై లీగల్ నోటీసులు ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆర్టీసీలో ఇకపై అన్ని ఎలక్ట్రిక్ వాహనాలే ఉండేలా చూస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. జపాన్లో పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. తోషిబా ప్రధాన కార్యాలయం, ఫ్యూయల్ సెల్ విభాగాలను సందర్శించారు బట్టి. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పలు కంపెనీలను ఆహ్వానించినట్లు తెలిపారు. టోక్యో నగరం నుంచి ఒసాకా పట్టణానికి బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించారు బట్టి. త్వరలోనే 317 జీవో సమస్యలను పరిష్కరిస్తామన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ. ఈ జీవో తెచ్చినోళ్లే ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ గాంధీ భవన్ ముందు ధర్నా చేసిన 317 జీవో బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులతో మాట్లాడారు మంత్రులు. మూసీ ప్రక్షాళనలో అవినీతి జరిగితే నిరూపించాలన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తాము మంత్రులతో కలిసి పురాణపూల్ బ్రిడ్జి మీదకు వస్తామని, కేటీఆర్ కూడా రావాలన్నారు. తాను రూపాయి తిన్నట్లు నిరూపించినా తాను మూసీలో దూకుతానని, లేదంటే కేటీఆర్ దూకాలని సవాల్ విసిరారు. చెన్నూరులో తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇసుక, భూదందా బంద్ అయ్యాయని చెప్పారు వివేక్ వెంకటస్వామి. కల్వర్ట్ పేల్చేసి ప్రజల్ని ఆందోళనకు గురి చేసే కుట్ర చేశారన్నారు. కుట్రదారుల వెనుక ఉన్న వాళ్లను వదిలే ప్రసక్తే లేదన్నారు వివేక్. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో భాగంగా త్వరలోనే థర్మల్ విద్యుత్ బంద్ కావచ్చన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. యూకే థర్మల్ విద్యుత్ తయారు చేయొద్దని నిర్ణయం తీసుకుందన్నారు. భారత్లో కూడా థర్మల్ విద్యుత్ తయారీ అవసరమా అనే ఆలోచనలో ప్రధాని మోదీ ఉన్నారని తెలిపారు. పర్యావరణాన్ని కాపాడుకోవడంపై 15 ఏళ్లు స్ఫూర్తి అనే అమ్మాయి రూపొందించిన షార్ట్ ఫిల్మ్ను విడుదల చేశారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందన్నారు బీజేపీ నేత ఎల్లటి మహేశ్వర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వడ్లకు, ఇతర పంటలకు ఇస్తానన్న బోనస్ ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు మహేశ్వర్ రెడ్డి. జార్ఖండ్ వెనుకబాటుకు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీఏ కారణమన్నారు ప్రధాని మోదీ. సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం సర్కారు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను జేఎంఎం, కాంగ్రెస్ కూటమి అడ్డుకుంటోందన్నారు. జార్ఖండ్లో పర్యటించిన ప్రధాని రిజర్వేషన్లు ఎత్తేయడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. స్వచ్ఛ భారత్తో ప్రజల్లో మార్పు వచ్చిందన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. 10 ఏళ్లుగా నిరంతర కార్యక్రమాలతో పరిసరాలు క్లీన్ అయ్యాయన్నారు. స్వచ్ఛతా హీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉందన్నారు. స్వచ్ఛమైన నీరు, గాలి, పురుగు మందులు లేని కూరగాయలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయన్నారు గడ్కరీ. ఇరాన్, ఇజ్రాయెల్ చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. ఇజ్రాయెల్కు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే హక్కు ఉందని, అదే టైంలో మానవ హక్కులను పరిగణలోకి తీసుకోవాలన్నారు జయశంకర్. హర్యానాలో డబుల్ ఇంజిన్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా బీజేపీ నెరవేర్చలేదన్నారు. అందుకే ఎన్నికలకు ముందు ఖట్టర్ను సీఎంగా తప్పించారని ఆరోపించారు. కులగణన డిమాండ్ చేస్తే తాము దేశభక్తులం కాకుండా పోమన్నారు. బీజేపీతోనే ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి ప్రమాదమన్నారు. హర్యానాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఖర్గే. 10 ఏళ్ల బీజేపీ పాలనతో హర్యానాలో అవినీతి, అన్యాయం పెరిగిందన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించిన నేలపై అరాచకం రాజ్యమేలుతోందన్నారు. హర్యానాలో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. క్రీడాకారులను ప్రధాని మోదీ సర్కార్ అవమానిస్తోందన్నారు ప్రియాంక గాంధీ. కులగణన జరిగితేనే నిజమైన అర్హులకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. కులగణన అంటే మోదీకి భయం ఎందుకన్నారు. రిజర్వేషన్లపై 50% ఉన్న పరిమితి తొలగించాలన్నారు. అప్పుడే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు జయరాం రమేష్. దేశ రాజధాని ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సౌత్ ఢిల్లీలో 560 కిలోలకు పైగా కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 2000 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. డ్రగ్స్తో సంబంధం ఉన్న 4గురిని అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని వసంత్ విహార్కు చెందిన తుషార్ గోయల్ కింగ్ పిన్గా తెలిపారు. తుషార్ అనుచరులు హిమాన్షు, ఔరంగజేబ్ను అరెస్ట్ చేశారు. దీని వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ సిండికేట్ ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్నారు పోలీసులు.